హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా మరియు ఈజీగా చేసుకునే బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నిటినీ ముక్కలకి బాగా పట్టించాలి. మరొకసారి ఒక స్పూన్ బటర్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బటరు వేసి కలిపిన చికెన్ని హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిలు, ఒక స్పూన్ బటరు వేసి బాగా కరగనిద్దాం. బటర్ కరిగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలని కట్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని ఇందులో కొన్ని జీడిపప్పు, 3 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకు, చెక్క వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరికేవేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక 200 ml వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. బాగా టమాటాలు ఉడికినాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అయ్యే వరకు అటు ఇటు కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం.
అదే కడాయిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. కొంచెం మిక్సీ జార్లో నీళ్లు పోసుకొని ఇందులో వేయండి. ఇది ఉడికేటప్పుడు మనం ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత ఉప్పు అలాగే కారము వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మధ్యలోకి కట్ చేసి ఈ మిక్చర్లో కలుపుకోవాలి. ఇలా పీసెస్ని రెండుగా కట్ చేయడం వల్ల అదంతా లోపలికి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది చికెన్ అంతా. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసుకుందాం. అలాగే కొంచెం కసూరి మేతి తప్పకుండా వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకుంటేనే కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, బటర్ అంతా పైకి వచ్చేసింది, చికెన్ కూడా బాగా ఉడికింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. పైన ఒక స్పూన్ బటర్ వేసుకుందాం. కొంచెం కసూరి మేతి కూడా చల్లుకుందాం. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.